రామారావు హియర్. ఓ ఆరోగ్య శాఖ మంత్రి గారా, నమస్కారం అండి. నమస్కారం. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏం లేదండి, మెడికల్ కాలేజీలో 10 సీట్లు కావాలి. ఏంటి, ఒక్కరికి అవకాశం ఉందంటారా? షూర్ సార్. నోర్మయ్య, అయ్యో మిమ్మల్ని కదండి, మా ఆఫీస్ బాయ్ని. లాస్ట్ డేట్ 18th. థ్యాంక్ యూ సార్. మీరు ఎలాగైనా ఈ సీట్ నాకే. చూద్దాం. అలా అంటే కాదండి, ఆలోచిద్దాం. అలా కాదు సార్. కాదు కూడదంటే 10,000. అమ్మ బాబోయ్, చాలా పేదవాడిని. ఏదో 1000 ఆ సీటు నీకే కావాలంటే ఇదేం సార్? ధనలక్ష్మి లక్ష్మి అడుగుతోంది. ఎవరి శక్తి ఎంతో నాకు తెలుసు. వెయ్యి. నీ దగ్గర ఇంకా ఉంది, దానికి తెలుసు. వెయ్యి. సీట్ ఎలా ఉండదు సార్, ఉన్న డబ్బులంతా అందులో వేసేసాను. ఛార్జీలు కూడా డబ్బులు లేవు సార్. అయ్యో, పేదవాళ్ళంటే నాకు ఎక్కడ లేని జాలి. ఇంత 100. 50 బస్సుకి, 50 కాఫీకి. ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండాలో. నీ ఆరోగ్యమే నా భాగ్యం. వెళ్ళరా. నమస్కారం సార్. ఏ మిస్టర్, ఇటు. ఎక్కడ సార్? నాకు కనబడటం లేదు సార్. ఇలా ఉంటే నేనే కాదు, నీకు ఏది కనిపించదు. ఆగు. ఎవరు నువ్వు? ఏం కావాలి? పురాణోత్తండం పరశురామయ్య గారి ప్రథమ కుమారుడు అండి. నా పేరు విద్యాసాగరుడు. నాకు సినిమాల్లో వేషం కట్టాలని మహా ఆశగా ఉంది. డగ్లస్ గారిని వారెవరో కొత్త తారలతో సినిమా తీయబోతున్నారని తెలియవచ్చింది. నా చేత అందులో ఎలాగైనా హీరో లేకనే వేయించాలి సార్ మీరు. హీరో కాటి కాపరి వేషానికే పనికిరావు, కథానాయకుడి వేషం కావాలి. అయినా పర్వాలేదు, ఇప్పిస్తాను. థ్యాంక్ యూ సార్. హలో, ఎవరు? డగ్లస్ గారా? నేను అవతారం మాట్లాడను. మీకు పిక్చర్ కావాల్సిన డబ్బంతా ఏర్పాటు చేస్తున్నాను. మీకు అది కూడా అక్కర్లేదు. విద్యాసాగర్ ఒక అబ్బాయిని పంపిస్తున్నా. చాలా అందంగా ఉంటాడు. మీరు కళ్ళు మూసుకుని హీరో వేషం ఇచ్చేయండి. సార్ కళ్ళెందుకు సార్ మూసుకోవడం? తెలిస్తే ఇవ్వడరా. థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్స్ సార్. చచ్చి మీ కడుపులో పోతాను సార్. భవాని వేషం ఇస్తే సస్తానంటావేంటి? నువ్వు హీరో అయి ఎయిర్ కండిషన్ కారులో తిరగాలంటే ఏం సార్ అది? ధనలక్ష్మి దక్షిణ అడుగుతోంది. వెళ్ళి వెయ్యి. అది ఆగేదాకా వెయ్యి. అయితే నీకు వేషం వచ్చేసింది. షూటింగ్ ఎప్పుడు సార్? ఎయిర్ కండిషన్ కారు మీ ఇంటికి వచ్చినప్పుడు. వెళ్ళు. నెక్స్ట్. అబ్బా, ఈ డ్రాయర్ లాగలేక నా చేతులు పడిపోతున్నాయి డార్లింగ్. మరి సంపాదన ఎలాగో? ఇదంతా నీకోసమే కదా తెప్పించకుండా. నన్నంత మాట అంటారా? ఇప్పుడు నేనేమన్నానని? మీరు బ్రతికుండగా నేను ముండను ఎలా అవుతానంటే? అయితే నేను చచ్చిన తర్వాత చదువులే. ఐఎమ్ సారీ డార్లింగ్. ఏమిటి దౌర్జన్యం? నువ్వు చేసిన దానికంటేనా? నాది దౌర్జన్యమా? అవును, మీదే. నాలాంటి నిస్వార్థ ప్రజాసేవకుడి మీద మీరు నిందలు వేస్తున్నారు. సోదరులారా, నన్ను మీరు పూర్తిగా అపార్థం చేసుకున్నారు. కాదు, ఇప్పుడే నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నావు. నీ దొంగ వేషాలు ఖర్చు పెట్టి మర్యాదగా మా డబ్బాకి ఇచ్చే. డబ్బా? ఏం డబ్బు? ఏం డబ్బా? నన్ను సినిమా హీరో చేస్తానని, ఎయిర్ కండిషన్ కారులో తిప్పుతానని గాల్లో బయటలు కొట్టించి వసూలు చేసిన 3,000 రూపాయలు. ఆ డబ్బు నువ్వు హీరో కంటే విలన్ కే బాగా ఉంటావని చెప్పని స్కీమ్ మార్చేశాను. నాకు మెడికల్ కాలేజీ సీట్ ఇస్తానని అర్జెంటులో వైకుంఠం చూపించి డబ్బు తీసుకున్నావే, దాని సంగతి ఏంటి? నువ్వు మెడిసిన్ చదవకుండానే డైరెక్ట్ గా డాక్టర్ ఉద్యోగం ఇప్పించాలని చెప్పి ట్రై చేస్తున్నా. అఫ్సర్
రాక్షసు లాంటి పిల్ల ఫోటో చూపించి నాకు పెళ్లి చేస్తానని డబ్బు కాజేసేవే, ఆ డబ్బు సంగతి ఏమిటి? 60 ఏళ్ల ముసలాడికి 20 ఏళ్ల ఆడపిల్లనిచ్చి పెళ్లి చేస్తే అది గోడ దూకి పారిపోతుంది. నేను ముసలాడినా? అది గోడ దూకని గంగలో దూకని, నీకెందుకు? నా డబ్బు నాకు ఇచ్చేయి. ఆగండి ఆగండి, డబ్బే కదా, ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ మా కంపెనీ రూల్స్ ఒప్పుకోవే. ఎందుకు ఒప్పుకోవు? ఏ కారణం చేతనైనా ఆట ఆగిపోయినచో డబ్బు వాపసు ఇవ్వబడదు అన్న సినిమా హాల్ రూల్సే మా కంపెనీకి వర్తిస్తాయి. నీ నాటకాలు సినిమాలు మాకు అనవసరం. మర్యాదగా మా డబ్బు మాకు ఇచ్చాయి. డబ్బు అంచేయాల్సిందేనా? తప్పదా? ఇచ్చేస్తాం. కానీ ఈ వెధవ డబ్బు కోసం మీరంతా కుక్కల్లాగా వచ్చి మురుగుతున్నారే, అదే నాకు నచ్చలేదు. మీకు డబ్బే కదా కావాల్సింది. ఎక్కడ నిలబెట్టారు? ఎక్కడ ఎక్కడ నిలబెట్టాలి? ఎక్కడ? మీరంతా ఇక్కడే ఉండండి, కదలొద్దు. ఒక్క నిమిషంలో ఇనపెట్టి తెచ్చి మీ డబ్బు తీసుకొచ్చి మీ మొహాల పారేస్తాను. అందరూ ఇక్కడే ఉండండి. అంతా విన్నాను డార్లింగ్, డబ్బులంతా ఇందులో సర్దేశాను. పారిపోదాం పదా. అబ్బా అబ్బా, నాకంటే అడ్వాన్స్ లోనే ఉన్నదే. చిన్న చిన్న ఎవరు నువ్వు? ఏం కావాలి? నువ్వే కావాలి. నేను కావాలంటే సభ్యత నేర్చుకో. సభ్యత నేర్చుకోవడానికి కాదు, నేర్పడానికి వచ్చాను. ఆగండి, వీడి సంగతి నేను తెలుస్తాను. ఎవరి డబ్బు వారికి ఇప్పిస్తాను. రారా, నువ్వు అఖిల భారత నిరుద్యోగ నిర్మూలనా కేంద్రానికి అధ్యక్షుడువా? అంతర్జాతీయ చిత్ర విచిత్ర కళా నిలయానికి అధినేతవా? అబ్బా, బుద్ధి వచ్చింది. కొట్టొద్దు బాబు, వీళ్ళ డబ్బంతా ఈ పెట్టులో ఉంది. ఎవరిది వాళ్ళకి ఇచ్చేయండి, నన్ను వదిలేయండి. జాగ్రత్త, ఇక ముందు ఎప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావో కటకటాల వెనక్కి వెళ్తావు. వెళ్ళ. జై శ్రీ సదానంద స్వాముల వారికి. జై భవాని, జై భవాని. జై భవాని. భక్తులారా, ఈ మంత్రక్షీణము సేవించండి. సామాన్యమైన పాలు కాదు. కైలాసంలో సాక్షాత్తు నందీశ్వరుల వారి వద్ద పిండిన పాలు, సరాసరి విశ్వేశ్వరుల వారి అనుగ్రహంతో ఇక్కడికి వచ్చిన పాలు. స్వాముల వారు మీ కానుకలు విశ్వేశ్వరుల వారికి అర్పించడానికి కాశీకి వెళ్తున్నారు. జై భవాని. రండి రండి భక్తులారా, రండి 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 భక్తులారా, రండి. స్వామి దర్శనం దొరకదు. జై భవాని. జై భవాని. త్వరపడండి, రండి. స్వామి దర్శనం దొరకదు. జై భవాని. జై భవాని. రండి రండి భక్తులారా, రండి. కానులు పైసలు వేస్తే కళ్ళు పోతాయి, కాగితాలే వేయాలి. జై భవాని. నాయన, నువ్వు కటిక దరిద్రంతో కటకట్లాడుతున్నావు కదూ? అవును స్వామి. నీ దగ్గర డబ్బు తీసుకుంటే అన్నపూర్ణ ఆగ్రహిస్తుంది, నీకు ప్రసాదం పనిచేయదు. ఇదే మహాప్రసాదం. ఈ ఒక్క పూటైనా భార్యా పిల్లలతో కడుపు నిండా భోంచే వెళ్ళు. జై భవాని. జై భవాని. జై భవాని. జై భవాని.
జయకుమారికి మ్యారేజ్ గారికి ఏదో సంబంధం ఉన్నట్టుందా? ఇక్కడే ఉన్నా ఆ గట్టి ఉంటుంది తెలుసుకుని వస్తాం. ఓహో ఇదా ఏర్పాటు. జై భవాని. నా మహాత్యం పోయింది. ఇందులో ఎవడో పాపాత్ముడు ఉన్నాడు. చెప్పించండి గురు. వాళ్ళు తరతర పడుతున్నాడు. అయితే ఈ దెబ్బతో సోమలో కూడా గిరగిరా తిరిగిపోవాలి. ఆశించక పోతే వాళ్ళు తెలతలే గిరగిరే వాళ్ళు తెలతలే జై సద్గురు. అమ్మో అయ్యో చెట్టు పాలిస్తుందా? అది విద్యార్థుల వారికి ఇస్తారా ఈ డబ్బు? రాత్రులు పైసలు వేస్తే కళ్ళు పోతాయో. నోట్లు మాత్రమే వేయాలా? ఇంకెప్పుడు నన్ను పొరపడుతుంది. ఈ సరిగ్గా క్షమించండి బాబు. సరే ఎప్పుడైనా ఇలా మోసం చేశావా? మా గురువు గారి దగ్గరికి తీసుకువెళ్ళి చర్మం ఒలిపించి చెప్పులు కుట్టించి బజార్లో అమ్మేస్తాం. ఎవరు కొండ్రు? అవునులే పాపాత్ముడు తోలు కదా. ఈ డబ్బుతో పేదవాళ్ళందరికీ సంతర్పణ చేయడం పదవిరా. గురు అటు చూడు. వీళ్ళెవరా ఈ పేటలో నాకెదురుగా తలెత్తుకొస్తున్నారు? వాళ్ళు తల్లి ఇచ్చేస్తాను. ఎవరా నువ్వు? ఒళ్ళు పొగరా. మా గురువు ఎవరో తెలుసా? ఈ పేటకే రౌడీ. మా గురువు అంటే ఎవరో తెలుసా? రౌడీలకి రౌడీ. మా గురువు ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు. మా గురువు ఆవులించకపోయినా లెక్క పెడతాడు. మా గురువు జగత్ కిలాడి. మా గురువు జగజ్జంత్రి. నీ పచ్చినెత్తులు పాయసాలు తాగుతాను రా. నీ పచ్చి మాంసం పాల్కోలాగా తింటాను రా. చూసావా మా శిష్యురాలు తడాక? ఇప్పటికైనా ఒప్పుకుంటావా నా గొప్పతనం? ఒప్పుకుంటాను. మా శిష్యురాలు కాబట్టి సరిపోయింది. అదే నేను విసిరి ఉంటే అంతే. పరు కాళ్ళ మీద, నా కాళ్ళ మీద. ఈ రోజు నుంచి నువ్వు నా గురువువి. నేను నీ గురువుని. నువ్వు నా శిష్యుడివి. నువ్వు నా కుడి భుజం, నువ్వు నా ఎడమ భుజం. నువ్వు నా కుడి కన్ను, నువ్వు నా ఎడమ కన్ను. అబ్బా, నువ్వు అనకూడదు, నేను వినకూడదు. మనిద్దరం చేయి చేయి కలిపి చేదోడు వాదోడుగా ఉండి ఆ ప్రతాప్ గారి కోర్లు పీకేయాలి. అప్పుడు నేను రాజునవుతాను. నేను రాణినవుతాను. ఆటోమేటిక్ గా. రండి, తిరిగి వెళ్ళవాలా? రండి. ఈ రోజు నుంచి నేను మీ గురువుని, మీరు నాకు శిష్యులు. నమస్కారం పెట్టండి, జై కొట్టండి. అవతారం గారికి జై, అవతారం గారికి, అవతారం గారికి, అవతారం గారికి, అవతారం గారికి. ఓం భూర్భువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నేను తొందరగా వెళ్ళాలండి. అవధాన గారికి తదినం ఉంది. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. అన్ని సక్రమంగా జరిగితే 10 కాల పాటు పచ్చగా ఉంటారు. హరిశాస్త్రం యధన్నా కురుతే పాపం తదన్నా ప్రతిముచ్యతే. మమానండి, మమానండి. అలా ముక్కు మూసుకోవాలన్నారు. అది శాస్త్రం. ఓం కేశవాయ నమః, ఓం నారాయణ నమః, ఓం మాధవాయ నమః. హరి ఓం శ్రీ ఓం హరి ఓం శ్రీ ఓం.
ఒకసారి లేవండి, కూర్చోండి, లేవండి, కూర్చోండి, లేవండి, కూర్చోండి, లేవండి. అబ్బా ఏమిటా అలా అయితే అలా ఇది శాస్త్రం ఆచమనం చేయండి. అంటే ఈ తీర్థం 3 సార్లు పుచ్చుకొని చేయబట్టండి. కేశవాయ స్వహ, నారాయణ స్వహ, మాధవాయ స్వహ, గోవింద విష్ణు సుధన తీర్థమ హరే శ్రీకృష్ణ పుచ్చేసుకోండి. మంత్రతీర్థమ మదాక మాట్లాడకు, ఇది శాస్త్రం. చెంబు తీసుకో, లేచి నిలబడు, వంగు. ఆ తీర్థంతో అమ్మాయి పాదాలు కడుగు. ఆ తీర్థంతో అమ్మాయి పాదాలు కడుగు. కాళ్ళపై కన్యాదానం చేసే మామగారు లేరు కనుక ఈ తతంగం అంతా నువ్వే జరిపించాలి. ఇది శాస్త్రం. అవును గురు, అది కరెక్టే. కానివ్వండి. అలాగే పెద్దమ్మా. ఏమిటో దిక్కుతుంటావు, కడిగిస్తాను. ఇక మల్లపుత్రం ఎట్టేనా టైం దగ్గర పడుతుంది. ఇంకా ఒకే ఒక తతంగం మిగిలిపోయింది. ఖాయమయ్యా వధువర్ణించడం లేదు చూడపడండి. కళ్ళు మూసుకోండి. తూర్పు తిరిగి దండం పెట్టండి. తూర్పు పెట్టయ్యా, తూర్పు. నేను చెప్పే వరకు ఇద్దరు కళ్ళు తెరవకూడదు. ఓం కేశాయ నమః, ఓం నారాయణ నమః, ఓం కేశాయ నమః, ఓం నారాయణ నమః, నారాయణ నమః, గోవింద 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 గోవింద. కుమార్తెలు ఒక్కడే కళ్ళు తెరవాలి, అగ్ని చూడాలి. శిక్ష కాదు నాయన, మీ దాంపత్య జీవితానికి అగ్ని పరీక్ష. ఇందులో నెగ్గారంటే మీకు శ్రీరామ రక్ష. అపచారం అపచారం అపచారం.